రేవంత్ రెడ్డి గారు కూడా సూటిగా మేము ఈ సందర్భంగా 2 ప్రశ్నలు అడగదలుచుకున్నాం. మాట్లాడితే ఈ మధ్యలో ముఖ్యమంత్రి గారు కొత్త స్టాండ్ తీసుకున్నాడు. గోమాతల్ని రక్షించేందుకు మేము గోశాలల్ని కట్టిస్తామని ముచ్చట చెప్తా ఉన్నాడు. గోశాలను కట్టించడం ఎంత ఇంపార్టెంటో హిందూ దేవాలయాల్ని రక్షించడం కూడా అంతే ఇంపార్టెంట్. ముఖ్యమంత్రి గారు మీరు వచ్చిన తర్వాత మొదలైన సికింద్రాబాద్ ముత్యాలమ్మ టెంపుల్ దగ్గర నుంచి మొదలుకుంటే ఈ రాష్ట్రంలో చాలా సందర్భాల లోపల కేవలం హిందూ దేవాలయాలనే టార్గెట్ చేసుకుంటూ విధ్వంసం చేస్తూ ఉన్నారు. ఈ విధ్వంసం చేసే వాళ్ళంతా కూడా ప్రత్యేకంగా మదర్సాలలో మసీదులలో శిక్షణ పొందొచ్చి కావాలని నటిస్తూ తమకేం తెలియనట్టు అమాయకులైనట్టు మతి స్థిమితం లేని రీతి లోపల నటిస్తూ చేస్తూ సీసీటీవీల ఫుటేజ్లను కూడా విధ్వంసం చేయాలనేటువంటి ఆలోచన ఉందంటే వాడు మతి స్థిమితం లేనటువంటి వ్యక్తి ఎట్లయితే ఒకసారి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఇట్లాంటి సంఘటనలు జరుగుతుందా? నిజంగా మీకు గోశాలలు కట్టించడం మీద హిందూ ధర్మం మీద ఏమాత్రం ఆసక్తి ఉందా? దయచేసి హిందూ దేవాలయాల మీద జరుగుతున్నటువంటి దాడులలో దొరికినటువంటి వ్యక్తుల్ని కఠినంగా శిక్షించేందుకు ప్రత్యేకమైనటువంటి కోర్టులు పెట్టింది. సాధ్యమైనంత ఎక్కువ శిక్ష పడేలాగా వాళ్ళని రిమాండ్ చేయించండి. అంతేగాని నోరుతోటి నవ్వి నొసలతోటి ఎక్కిరించినట్టు గోవులను రక్షిస్తాం, మేమేదో దేవాలయాలు రక్షిస్తామని చెప్పి పైకి మాటలు చెప్తూ చివరికి కిందికి వచ్చేసరికి ఏ గ్రామానికి పోయినా హనుమంతుని గుడినే టార్గెట్ చేస్తున్నటువంటి కార్యక్రమాలు నిజంగా రాష్ట్ర ప్రభుత్వానికి మచ్చ తీసుకొస్తా ఉన్నాయి. నిజంగా ఈ